హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. కృష్ణం వందే జగద్గురు. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఆత్మస్వరూప బంధుగణ, శుభోదయం. మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 3వ అధ్యాయం కర్మయోగములో 30వ శ్లోకం చూస్తున్నాం. అయితే ఈ కర్మయోగములో 1 నుండి 7వ శ్లోకం వరకు అర్జునుడు అడిగిన ప్రశ్న, దానికి సమాధానము, కర్మయోగము యొక్క మహాత్యము చెప్పబడినది. 8 నుండి 20వ శ్లోకం వరకు ముఖ్యమైనటువంటి కర్మయోగ ఘట్టం చెప్పడం జరిగినది. తరువాత 21 నుండి 29 వరకు జ్ఞాని కూడా కర్తవ్య కర్మలను చేయాలి అని తప్పనిసరి కాకపోయినా జ్ఞాని చేస్తూనే ఉండాలి. మరి జ్ఞాని కూడా కర్తవ్య కర్మలను చేస్తే, అజ్ఞాని కూడా కర్తవ్య కర్మలను చేస్తే జ్ఞానికి అజ్ఞానికి భేదమేమి అంటే, అజ్ఞాని నాకు సుఖం కోసం కర్మలను చేస్తున్నాను అని ఒక దృక్పథంతో, దృష్టికోణంతో అజ్ఞాని చేస్తే, జ్ఞాని ఆనందము సుఖముతో పాటు లోక కళ్యాణం కోసము, జగత్ హితం కోసము కర్తవ్య కర్మలను చేస్తారు అని చూశాం. అయితే 29వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణ కర్మసు తాన్ అకృత్స్న విదః మందాన్ అకృత్స్న విదః కృత్స్న విత్ న విచాలయేత్ అని చెప్పారు. ఈ ప్రకృతి గుణము అంటే నిన్న మనం చూసాం. నేను మీకు ఒక టేబుల్ రఫ్గా వేసి పెట్టాను గ్రూపులో. అది ఎంతమంది చూశారో అది ఒకటి. తర్వాత స్థూలమైన పంచభూతములు ఏ విధంగా తయారవుతున్నాయి, ఆ ప్రక్రియకి పేరు పంచీకరణము అంటారు. మరి సూక్ష్మమైనటువంటి పంచభూతముల నుండి మనకి ఇంద్రియములు ఎలా వచ్చాయి, మరి అంతఃకరణ మనస్సు ఎలా వచ్చింది, కర్మేంద్రియములు ఏ విధంగా ఏర్పడ్డాయి, మరి స్థూలమైన జగత్తు, స్థూల శరీరాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, వీటంతటినీ కలిపి తత్వ బోధ అంటారు. అందుకే నేను వాటిని సంక్షిప్తంగా నిన్న చెప్పాను. మీకు గాలిలో చెప్పినట్టు ఉంటుందేమో అని నేను టేబుల్స్ అవేసి గ్రూప్లో పెట్టాను. అయితే మీరు ఒకసారి ఆ టేబుల్, మొట్టమొదటి టేబుల్ చూసినట్లయితే, శుద్ధ చైతన్యం అంటే దానినే ఆత్మ అంటారు, పరమాత్మని కూడా అనవచ్చు. ఆ శుద్ధ చైతన్యము శాంతం కూటస్థంగా ఉన్నప్పుడు దాన్ని శివ, అద్వైతం అంటారు. మరి దానిలో కూడా ఒక స్పందన అంటే ఒక చిన్న
డిస్టర్బెన్స్ జరిగినప్పుడు దానిలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక శక్తి, దాన్ని మాయాశక్తి అంటారు. ఆ మాయాశక్తి 3 గుణములు కలిగి ఉంటుంది. 1 సత్వగుణము, 2 రజోగుణము, 3 తమోగుణం. ఆ 3 గుణముల ద్వారా పరమాత్మ ఎలా ప్రకటమయ్యింది? ముందు సూక్ష్మ ఆకాశంగా ప్రకటమయ్యింది. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మనః పరమాత్మనః ఆకాశ సంభూత అన్నారు. సూక్ష్మమైనటువంటి ఆకాశము నుండి మళ్ళీ పరమాత్మ ద్వారా ఆ 3 గుణముల ద్వారా ఆకాశము ద్వారా వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీరు నుండి పృథ్వీ, ఇలా సూక్ష్మభూతములు వచ్చాయి. వాటినే తన్మాత్రలు అంటారు. అయితే ఈ పంచభూతములు ఏవైతే సూక్ష్మంగా ఉన్నాయో, ప్రతి ఒక్క పంచభూతముల్లో ఉన్నటువంటి 3 గుణములు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆ 3 గుణములు మాయా నుండి పుట్టాయి. మట్టి ద్వారా చేసే ప్రతి పాత్రయందు మట్టి ఎలాగైతే అనువృత్తి జరుగుతున్నదో, ఈ 3 గుణములు కూడా ప్రతి సూక్ష్మభూతము యందు అనువృత్తిగా వస్తున్నాయన్నమాట. కారణము నుండి కార్యానికి వస్తాయి కాబట్టి. అయితే ఆకాశములో కూడా 3 గుణములు ఉన్నాయి. వాయువు, అగ్ని, నీరు, పృథ్వీ, మూడిట్లో కూడాను సత్వ, రజ, తమో గుణాలు ఉన్నాయి. మరి ఆకాశము యొక్క సత్వగుణము నుండి మనకి శ్రోత్రింద్రియము అంటారు. అంటే వినే శక్తి సామర్థ్యం కల శ్రోత్రింద్రియం, చెవులు. దేని నుండి వచ్చింది అది? ఆకాశం అనే సూక్ష్మభూతము నుండి సత్వగుణము ద్వారా మనకి ఈ యొక్క శ్రోత్రింద్రియము అంటే చెవి, వినికిడి ఇంద్రియం. మరి వాయువు యొక్క సత్వగుణము నుండి స్పర్శేంద్రియము అంటే చర్మము. మరి అగ్ని యొక్క సత్వగుణము నుండి చక్షురింద్రియం అంటే నేత్రము, చూసే అంటే చూసే ఇంద్రియం. మరి నీరు యొక్క సత్వగుణము నుండి జిహ్వేంద్రియము అంటే నాలుక, రుచి చూడడానికి. మరి పృథ్వీ అంటే భూమి యొక్క సూక్ష్మ భూమి యొక్క సత్వగుణము నుండి గంధము అంటే వాసన. అందుకే చూడండి, భూమి మీద మనకి ఏమైనా వర్షం పడినా ఆ యొక్క వాసన వస్తుంది మనకి. మనమంతా సిటీలో ఉన్నాం కాబట్టి మనకు తెలియదు. ఎక్కడ చూసినా సిమెంటు, తారు రోడ్లు ఉంటాయి కాబట్టి. ఈ విధంగా సత్వగుణముల నుండి 5 జ్ఞానేంద్రియములు వచ్చినాయి. అదేవిధంగా ఆకాశము నుండి రజోగుణము నుండి నా యొక్క వాక్కు అంటే మాట్లాడే సామర్థ్యం కల కర్మేంద్రియం, వాక్కు, మాట్లాడే స్పీచ్. వాయువు యొక్క రజోగుణము నుండి చేతులు. అగ్ని యొక్క రజోగుణము నుండి పాదములు. నీటి యొక్క రజోగుణము నుండి జననేంద్రియం అంటారు. మూత్ర విసర్జించే కర్మేంద్రియము నీటి యొక్క రజోగుణము నుండి వచ్చినది. మరి భూమి యొక్క రజోగుణ తత్వము నుండి గుదము అంటే మల విసర్జన చేసే ఇంద్రియము వచ్చింది. ఇప్పుడు మీకు 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు ఎలా వచ్చాయని చెప్పాను. ఈ 5
సత్వగుణాలు 5 పంచ సూక్ష్మభూతాల నుండి ఉన్నాయి కదా. 5 సూక్ష్మభూతములలో ఉన్న ఈ 5 సత్వగుణములను కలిపితే ఒక అంతఃకరణము ఏర్పడుతుంది మనకి. అంతఃకరణం అంటే ఏంటి? బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము. ఈ 4 మనోబుద్ధి అహంకార చిత్తాని అని అంటాం. అది ఆత్మ కంటే భిన్నం అనమాట. అందుకే నా అహం, నేను కాదు అని అర్థం. అందువలన ఈ 5 సూక్ష్మభూతముల యొక్క సత్వగుణము కలిపితే అంతఃకరణం. అందుకే ఆ సత్వగుణము కలిపారు కాబట్టి మనస్సు, బుద్ధి ఆలోచిస్తాయి. సత్వగుణం కారణం కాబట్టి. అదే విధంగా ఈ 5 సూక్ష్మభూతముల యొక్క టోటల్ అంటే రజోగుణం తత్వాన్ని కలిపితే పంచ ప్రాణాలు ఏర్పడ్డాయి మనకి. ఒకటే ప్రాణం తెలుసు కదా స్వామి, పంచ ప్రాణాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఒకే ప్రాణంగా మనం భావిస్తున్నప్పటికీ లోపల 5 రకాల పనులు చేసే 5 పంచ ప్రాణాలు ఉన్నాయి. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. 5. సో అవన్నీ వాటి ఫంక్షన్స్ చేస్తాయి. ప్రాణము అంటే మనం బయటికి విడిచిపెడుతున్న గాలిని ప్రాణము అంటారు. లోపలికి పీల్చుకునే వాయువుని అపానము అంటారు. మరి మనం నాభి వద్ద ఆహారాన్ని జీర్ణం చేసేందుకు సమాన వాయువు అవసరం. మన హృదయం నుండి రక్తాన్ని శరీరం అంతటికి పంపిణీ చేసేదానికి వ్యాన వాయువు ప్రాణం అవసరం. మరి మనకి తుమ్ములు, దగ్గులు వచ్చేటప్పుడు ఆఖరికి ఈ జీవాత్మ ఈ శరీరము నుండి బయటికి వెళ్ళాలన్నా తుమ్ములు, దగ్గులు ఇవన్నిటికీ కారణమైంది ఏంటి? ఉదాన వాయువు. చూసారా, 5 ప్రాణాలు కూడా ఉన్నాయని మనకు తెలిసింది. అద్భుతమైన జ్ఞానం. సో ఈ విధంగా మనకి ఈ సూక్ష్మభూతముల యొక్క సత్వగుణము, రజోగుణం తెలిసింది. మళ్ళీ ఈ యొక్క ఇంద్రియములకి ప్రతి ఒక్క అధిష్టాన దేవతా శక్తులు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటే మనకి గీత మధ్యలో ఆగిపోద్దని నేను సూక్ష్మంగా చెప్పాను. అయితే ఇప్పుడు పంచీకరణం ఎలాగా కింద నేను పెట్టాను చిన్న చిన్న వృత్తాల్లాగేసి. ఈ 5 సూక్ష్మభూతములు ఒక్కొక్కటి 2గా డివైడ్ అయ్యాయి. ఫస్ట్ అంటే ప్రతి ఆకాశము 2గా డివైడ్ చేసి 2 భాగములు, వాయువు 2 భాగములు, అగ్ని 2 భాగములు, నీరు 2 భాగములు, భూమి 2 భాగములుగా ఫస్ట్ విడదీస్తున్నాయి. అంటే విడిపోతున్నాయి అన్నమాట. 2 భాగములుగా సమానంగా. అయితే మొదటి భాగం సగభాగం తనలోను అలా ఉంచుకొని మిగతా భాగాన్ని మళ్ళీ 4 భాగాలుగా చేస్తాయి. ఓకేనా? ఆ 4 భాగాలుగా చేసి ఆకాశం తీసుకుందాం ఉదాహరణకి. సగభాగం ఆకాశం ఉంచుకొని సగం ఆకాశ భాగాన్ని మిగతా 4కి పంచిపెడుతుంది అనమాట. అంటే ఏంటి? వాయువులోకి 1 భాగము, అగ్నిలోకి 1 భాగము, నీటికి 1 భాగము, భూమికి 1 భాగం పనిచేస్తుంది. అదే విధంగా వాయువు కూడా తన సూక్ష్మభూతాన్ని 2 భాగములుగా విడదీసి తనతో పాటు సగభాగం ఉంచుకొని ఇంకొక సగభాగాన్ని 4 భాగాలుగా చేస్తూ ఆకాశంకి 1 భాగము, అగ్నికి 1 భాగము, నీటికి, భూమికి ఇదే విధంగా క్రమంగా ప్రతి ఒక్క సూక్ష్మభూతము తనలో సగభాగం ఉంటుంది. మిగతా సగభాగము
మిగతా 4 భూతముల నుండి వచ్చింది. అందువలన ప్రతి సూక్ష్మభూతముకి సగభాగము తను ఉండడం వలన, మిగతా సగభాగం మిగతా భూతములు ఉండడం వలన అది మనకి ప్రాధాన్యంగా తెలుస్తున్నది. ఏంటది? ఆకాశం అనుకోండి, ఆకాశంలో సగభాగం ఆకాశము, మిగతా 4 పంచభూతములు కూడా ఆకాశంలో సూక్ష్మంగా ఉంటాయి. అదేవిధంగా వాయువు, అగ్ని, నీరు, భూమి. భూమిలో కూడా సగభాగమే భూమి తత్వం, మిగతా సగభాగము మిగతా 4 పంచభూతముల యొక్క స్వరూపం ఉంటుంది. ఈ విధంగా స్థూల పంచభూతములు ఏర్పడ్డాయి. ఈ 5 స్థూల పంచభూతముల యొక్క మిశ్రమమే మన స్థూల శరీరము. అంటే స్థూల శరీరము, స్థూల పంచభూతములకి ఎక్కువగా ఏమున్నది గుణము? తమో గుణం. అందువలన ఇప్పుడు మీకు సూక్ష్మంగా చెప్పిస్తున్నాను మొత్తం టోటల్. శుద్ధ చైతన్య ఆత్మ, శుద్ధ చైతన్య ఆత్మ మాయ యొక్క పూర్తి సత్వగుణ స్వరూపముతో ప్రకటమైతే దానికి ఈశ్వర అంటారు. ఈశ్వర అంటే ఏంటి? శుద్ధ చైతన్య ఆత్మ మాయ యొక్క శుద్ధ చైతన్యం ద్వారా ప్రకటమైతే దానికి ఈశ్వర అంటారు. మరి పరమాత్మ మాయ యొక్క సంపూర్ణ తమోగుణం ఎక్కువగా ఉంటూ తమోగుణము ద్వారా పరమాత్మే ప్రకటమైతే దానికి జడ ప్రకృతి లేదా ఈ ప్రపంచము అంటారు. మరి సత్వగుణము, తమోగుణము, రజోగుణము మిక్సింగ్ లో ఉంటూ ఆ పరమాత్మ ఆ మాయ ద్వారా ప్రకటమైతే దాన్ని జీవాత్మ అంటారు. ఇది ఓవరాల్గా. అందువలన యావత్ సృష్టి అంతా మాయ యొక్క 3 గుణములే. అది బయట ప్రపంచంలోనూ 3 గుణములు ఉంటాయి, తక్కువ ఎక్కువ. మనలోనూ 3 గుణములు ఎక్కువ తక్కువ ఉంటాయి. అందువలన ఈ గుణములు ఆ గుణములతో ప్రవర్తిస్తున్నప్పుడు నేను చిదానంద రూప శివోహం కాబట్టి నాకు ఎటువంటి సంబంధం లేదని దృష్టితో ఉండడమే జీవన్ముక్తులు కృత్స్న విధ అంటారు. కృత్స్న విధ ఇక్కడంటే సంపూర్ణ తత్వం తెలిసిన వారు అర్థం. మరి అకృత్స్న విధ మంధాన్ మూఢాహ అంటే మూఢాన్ మంధాన్ తాన్ అకృత్స్న విధ అంటే మిడిమిడి జ్ఞానం తెలిసిన అజ్ఞానులకి పూర్తి తత్వం తెలిసిన కృత్స్న విత్ నవిచాలయేత్, వాళ్ళని భ్రమలోకి మనము దింపకూడదు అని చెప్పారు. ఇది మీకు ఒక రకంగా వివరణ ఇచ్చాను. మరొకసారి మనము ప్రత్యక్షంగా ఎప్పుడైనా ఒక ప్రోగ్రాంగా పెట్టుకునేటప్పుడు సవివరంగా మీకు చూపెడుతూ ఇవన్నీ ఇంక చెప్పాలి మరొకసారి. ఈ మాత్రం చాలు భగవద్గీతకి. ఇప్పుడు 30వ శ్లోకములో పరమాత్మ శ్రీకృష్ణ సంపూర్ణమైనటువంటి కర్మయోగాన్ని ఒక్క శ్లోకంలో చెప్పారు. దీన్ని పంచ సూత్ర ప్రణాళిక అంటారు. దీన్ని ఏమంటారు? పంచ అంటే 5 సూత్రములు కలిగిన ప్రణాళిక కర్మయోగానికి. మొట్టమొదటి ఏమిటిది? అధ్యాత్మ చేతస అని చెప్పాను. అధ్యాత్మ చేతస అంటే ఇక్కడ శంకరాచార్యులు చెప్పిన ప్రకారం ఏంటంటే అత్యంత వివేక బుద్ధి కలిగి ఉండడం. అంటే ప్రతి ఒక్కటి మారిపోతున్న ప్రకృతి, మారినటువంటి ఆత్మస్వరూపము, ఈ 2 కలిసే ఉంటాయి శివశక్తి లాగా. మారనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి శివుని మనం స్మరిస్తూ అదే నిత్యము శాశ్వతమని తెలుసుకొని మారుతూ ఉన్నటువంటి ప్రకృతి పట్ల మన కర్తవ్యం నిర్వర్తిస్తామే తప్ప అంటుకోము. ఆ విధమైనటువంటి బుద్ధిని వివేక బుద్ధి అంటారు.
రెండవది ఏంటి? మయి సర్వాణి కర్మాని సన్యస్య, అంటే ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మను సకల కర్మలు సమర్పించడము. ఇక్కడ సన్యాసి అంటే త్యాగం కాకుండా అన్ని పరమాత్మ అంటే ఈశ్వర బుద్ధి, ఈశ్వరార్పణ బుద్ధితో చేయడాన్ని మయి సర్వాణి కర్మాని సన్యస్య అంటారు. 2 సూత్రములు అయిపోయినాయి 5 సూత్రాలకి. మూడోది ఏంటంటే నిరాశి. నిరాశి అంటే మీకు ఒకటి చెప్పాలి. మనకి కర్మ చేస్తున్నప్పుడు ఆ ఫలితం పైన మనకి ఎక్కువగా ఆందోళన కలిగి ఉంటాం. దాన్ని ఆశ అంటారు. అలా కాకుండా మనకంటూ ఒక ప్లాను, ప్రణాళిక ఉండాలి. కానీ ఆందోళన, బెంగ, ఈ తపన, యాంగ్జైటీ ఉండకూడదు. అందువలన మనం ప్లానింగ్ చేస్తూ కర్మ చేస్తూ ఈశ్వరార్పణగా చేస్తామే తప్ప వాటి మీద బెంగ పెట్టుకోము. రిజల్ట్ ఏమవుతుందో, ఫలితం ఏమవుతుందో అని మనకి ఆ తపన అక్కర్లేదు. దానిని నిరాశీ అంటారు. నిర్మమ అంటే ఏంటి? నాది, నేనే చేస్తున్నాను అనే భ్రమ. మనం ఏ కార్యం చేస్తున్నా దాని ఫలితానికి అనేకమైనటువంటి మార్పులు, చేర్పులు, అనేక రకమైనటువంటి ఫ్యాక్టర్స్ అనుకూలిస్తాయి. అనేక విషయాలు దానికి సహకరిస్తాయి. వీటన్నింటినీ కలిపి ఈశ్వర అని అంటాం మనం. మన ప్రయత్నం అవసరం, కానీ మన ప్రయత్నం కంటే ఈశ్వరుడి యొక్క అనుకూల అంశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందువలన మమకారం విడిచిపెట్టాలి. 5వది విగత జ్వర. జ్వర అంటే మనకి ఫీవర్. ఇది 2 రకాలుగా ఉంటుంది. కర్తగా ఉన్నప్పుడు ఒక ఫీవరు, భోక్తగా ఉన్నప్పుడు ఇంకొక ఫీవరు. ఇప్పుడు అర్జునుడు చూడండి, నేను యుద్ధములో గురువులను, పితామహులను చంపేస్తాననే అంటే యుద్ధం కర్తవ్యం చేసేటప్పుడు కలిగే ఆ తాపం ఏదైతే ఉందో దాన్ని కర్తృత్వములో కలిగే తాపము, జ్వరము అంటారు. తరువాత మన కర్మ వలన వచ్చినటువంటి ఫలితం మనకు సంభవిస్తుంది. దాన్ని జస్టిస్, న్యాయము అంటారు. జస్టిస్ కలిగేటప్పుడు మనము చాలా చెల్లించిపోతాం. ఎందుకు? న్యాయం ఎప్పుడు చాలా కఠోరంగా ఉంటుంది అప్పుడు. అందువలన ఆ న్యాయాన్ని స్వీకరించేందుకు నాకు సామర్థ్యము, శక్తి కావాలని మనము ఈశ్వరుని ప్రార్థించాలి. కాబట్టి కర్తృత్వం యందు దాని యొక్క ఫలితం కలిగేటప్పుడు భోక్తృత్వం యందు ఎటువంటి బెంగ, ఆందోళన చెందకుండా సమత్వంగా బుద్ధితో ఉండడాన్ని విగత జ్వర అంటారు. ఇది అద్భుతమైనటువంటి 5 సూత్రాలు. ఇది మనము పాటించాలి. వీటికి మీకు ఉదాహరణ చెప్తాను. ఒక పండు బాగా పండగ ముందు ఆ తొక్క తీసామనుకోండి, రాదు. బాగా పండిన తర్వాత అరటిపండు బాగా పండింది అనుకోండి, తొక్క రావడం చాలా తేలిక. అదేవిధంగా కొబ్బరి బొండంగా మీరు పచ్చిగా ఉంటే లోపల కోరు, దాని తొక్క కలిసిపోతాయి, వేరుగా ఉండవు, గుర్తించలేం మనము. కానీ దాని లోపల నుండి కర్మయోగం అనే ఆ యొక్క పరిణితి చెందినప్పుడు ఆ టెంకాయ వేరుగా, దానిపైన ఉన్నటువంటి పొర, తొక్క వేరుగా మెల్లగా లోపల నుండే జరుగుతుంది. అందువలన పైనుండి కొబ్బరికాయ పండిన తర్వాత పడితే ఏమీ లోపల ఇబ్బంది కలగదు. అది బొండంగా పడితే లోపల నుండి పగిలిపోతాం. అదే అజ్ఞానికి జ్ఞానికి తేడా. అజ్ఞాని అంటే పచ్చి కొబ్బరి బొండం, జ్ఞాని అంటే బాగా లోపల పండిపోయిన కొబ్బరికాయతో ఉన్నటువంటి
ఆ యొక్క కొబ్బరి బొండము తొక్కగా ఉన్నట్టుగా మీకు ఒక సందేహం కలుగుతుంది. నేను పరిచ్ఛిన్న భావనలో ఉన్నాను కాదు స్వామీజీ. నా కుటుంబము, నా సంతానము, నా భార్య, నా భర్త, నా బంధువులు, మా ఆడపడుచు, మా అల్లుడు, జామాత, డేంజరస్, వెరీ డేంజరస్ పర్సన్ ఫిలో, ఇవన్నీ ఎలా తట్టుకోవడము అంటే, మీరు ఆ పరిస్థితుల్ని దేనిని మార్చలేరు. మీలో మీరు అంతర్లీనంగా, అంతర్ముఖంగా, అంతర శుద్ధితో మీరు పెద్దవాళ్ళు అవ్వాలి, విశాల హృదయాలు అవ్వాలి. ఎలాగా? ఒక చిన్న రేఖ లైన్ గీసామనుకోండి. ఒకరు అడిగారు, బీర్బల్ స్టోరీస్లో ఉంటాయి, ఈ చిన్న గీతని చెరపకుండా, ఏమి టచ్ చేయకుండా ఒక గీత గీసి దాన్ని టచ్ చేయకుండా, చెరపకుండా చిన్నది చెయ్యము అన్నారు. అంటే ఏమనిపిస్తుంది? గీతని చెరపకుండా చిన్న గీత ఎలా అవుతుంది అని అలా ఆలోచిస్తాం మనం. కానీ బీర్బల్ మహాశయ ఏం చేశాడంటే, దాని పక్కన ఒక పెద్ద గీత గీశాడు. రాజా, ఇప్పుడు ఈ గీత చిన్నదయ్యిందా లేదా అన్నాడు. శభాష్ అన్నాడు. ఆ విధంగా మనము ఉదారంగా మనము వృద్ధి చెందాలి, పెరగాలి తప్ప పరిచ్ఛిన్నంగా ఉన్నటువంటి పరిస్థితులని పెంచుతాము అంటే కుదరదు అని చెప్తున్నారు. అదే విధంగా మనకి ఇప్పుడు నేను మీకు చెప్పాను, మార్బుల్స్, బెలూన్లు, ఆట వస్తువుల పైన మనకు ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు ఉన్నదా? ఎందుకు లేదు? మీరు పరిణితి చెందారు, మెచ్యూరిటీ కలిగి ఉన్నారు. ఇప్పుడు వాటి మీద మీకు రుచి లేదు. వాటికంటే గొప్ప వాటిని దర్శిస్తున్నారు. కాబట్టి మన జీవనానికి మన ఆధారమైనటువంటి అనంతమైన ప్రేమ, అనంతమైన శాంతి, అనంతమైన ఆనందము, భద్రత నా లోపలే బీజ రూపంగా ఉన్నటువంటి శివ ఆత్మారామ అని మీరు దర్శించగలిగిన రోజున పరం దృష్ట్వా నివర్తతే అన్నట్లుగా లోపల ఉన్నటువంటి రసవర్జ్యం ఏదైతే ఉందో, ఈ చిలిపి కోరికల కోసం వెంటపడే తత్వం ఏదైతే ఉందో, అది మీ నుండి జారిపోతుంది. అంటే బెలూన్లు నాకు కావాలనే కోరిక వాసన ఎలాగైతే జారిపోయిందో, ఇప్పుడు మనకి ఈ సాంసారిక ప్రాపంచిక వస్తువులు యందు భోగ లాలసాలంపట మన నుండి జారిపోతుంది. అలా జారకపోతే మనం మిడిమిడి జ్ఞానముతో అనేకమైనటువంటి గురువులు, మహాత్ముల ద్వారా అని మనం భ్రమించి తిరుగుతూ కన్ఫ్యూజన్లో పడిపోతాము. అందుకే ఈ ఆత్మస్వరూపాన్నే రూపంగా శివ అని తీసుకుంటే 3 గుణములు కలిగినటువంటి మాయ, పార్వతి, వారిద్దరి కలయిక ద్వారా ఏమొచ్చింది? జ్ఞానశక్తి, విఘ్నేశ్వర అంటే గణేష్, క్రియాశక్తి అంటే ప్రాణశక్తి, క్రియాశక్తి అంటే సుబ్రహ్మణ్యం స్వామి, ఇచ్ఛాశక్తి ఆ వెనక ఉన్నటువంటి క్రియాశక్తి కారణమైన ఇచ్ఛ అంటే ఇంకొక పాప ఎవరో పెట్టుంటారు శివపార్వతులకి, ఆ అశోక సుందరి ఏదో సుందరి, ఆ అమ్మగారు ఇచ్ఛాశక్తికి నిదర్శనము. చూసారా? అందుకే జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ ఎక్కువగా క్రియాశీలకంగా ఎక్కువ కర్మలు చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే కుమారస్వామికి, విఘ్నేశ్వర స్వామికి ఇద్దరికి కూడా పోటీ పడినప్పుడు తన క్రియాశక్తి ప్రాణశక్తికి ఆధారం కాబట్టి ఈ యావత్తు విశ్వమంతా పరిక్రమ చేసి వస్తానని కుమారస్వామి బయలుదేరితే, మరి మేధాశక్తి, జ్ఞానశక్తికి ఆధారం కదా మొత్తం. మరి విఘ్నేశ్వరుడు ఏం చేశాడు? ఈ జగత్తంతటికి మూలమైనటువంటి జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు శివశక్తి యందు పరిక్రమ చేశారు. అందుకే ఈ సృష్టి యొక్క మూలమైనటువంటి శుద్ధ చైతన్య ఆత్మ ఎరుక మీ హృదయస్థములో ఉన్నది కాబట్టి దానికి మీరు పరిక్రమ చేస్తే యావత్తు సృష్టి అంతా పరిక్రమ చేస్తున్నట్లు సమానమని భగవాన్ వినాయకు చెప్పారు.
అందుకే మనం వినాయక చవితి రోజునే మనము భగవద్గీత ప్రారంభించాం. ఆయన యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని. ఇప్పుడు అద్భుతమైనటువంటి మనము కర్మయోగాన్ని ఇప్పుడు చూసాం. మళ్ళీ అదే కర్మయోగాన్ని 35వ శ్లోకం వరకు మరొకసారి కొడుతున్నారు శ్రీకృష్ణ. ఏంటిది? ఏమే మతమిదం నిత్యం, ఏమే మతమిదం నిత్యం, ఏమే మతమిదం నిత్యం, అనుతిష్టంతి మానవాః, అనుతిష్టంతి మానవాః, అనుతిష్టంతి మానవాః, శ్రద్ధావంతో నూయంతః, శ్రద్ధావంతో నూయంతః, శ్రద్ధావంతో నూయంతః, ముచ్యంతే తేపి కర్మభిః, ముచ్యంతే తేపి కర్మభిః, ముచ్యంతే తేపి కర్మభిః, ఏమే మతమిదం నిత్యం, అనుతిష్టంతి మానవాః, ఏమే మతమిదం నిత్యం, అనుతిష్టంతి మానవాః, ఏమే మతమిదం నిత్యం, అనుతిష్టంతి మానవాః, శ్రద్ధావంతో నూయంతః, ముచ్యంతే తేపి కర్మభిః, శ్రద్ధావంతో నూయంతః, ముచ్యంతే తేపి కర్మభిః, శ్రద్ధావంతో నూయంతః, ముచ్యంతే తేపి కర్మభిః. ఉత్తమం. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే, అంటే ఇక్కడ మతము అని అన్నారు. మీరు చూస్తే మతం అని తెలుస్తుంది. ఏమే మతం అని ఉంది కదా. ఇక్కడ మతము అంటే ఇంతవరకు నేను చెప్పినటువంటి కర్మయోగ తత్వబోధ ఏదైతే చేశానో దాన్ని మమ మతం, అది నా యొక్క అభిప్రాయము, అదే బోధ. మరి ఈ బోధ ఏ మానవాహ అంటే ఎవరైతే, ఏ శ్రద్ధ భక్తి కలిగినటువంటి మనుషులు, ఎవరైనా మనుషులు శ్రద్ధావంత, ఎంతో శ్రద్ధ భక్తితో, అనసూయంత. ఇక్కడ అనసూయ అనేది అద్భుతమైన పదము. అందుకే నాకు అనసూయ అంటే చాలా ఇష్టం. శ్రీకృష్ణుకి అనసూయ అంటే ఎంత ప్రేమో చూడండి. 12వ అధ్యాయంలో గాని, 9వ అధ్యాయంలో గాని, 18వ అధ్యాయంలో ఆఖరిలో కూడా ఈ 4 రకాల లక్షణాలు ఉన్నవారికి గీతా బోధ చెయ్యాలి, ఇవి లేకున్న వారికి మీరు చెప్పకూడదు అని ఒక అల్టిమేట్ ఇచ్చారు ఆయన మాకు. అంటే గురువులకు కూడా ఒక నియమావళి ఉంటారు, నియమాలు. అందులో 4 చెప్తే ఒకటి అసూయ గురించి చెప్పాడు ఆయన. అంటే అసూయ లేకుండా ఉండడం ఎంత గొప్పదో చూడండి. ఇంతకీ అసూయ అంటే ఏంటి స్వామిజీ? అది మాకు తెలియదు కదా. అసూయ అంటే ఏంటంటే పరగుణేషు దోష ఆవిష్కరణం అసూయ అంటారు. అంటే ఎప్పుడు కూడాను తన వైపు ఉన్నటువంటి 3 వేళ్ళు చూడకుండా, చూపుడు వేలుతో పాటు పై పర మనుషులు యందు, పర వస్తువులు యందు, పర కర్మల యందు దోషాలను వెతికి భూతార్థం వేసి వెతుకుతూ ఉండేవారని అసూయ పరులు అంటారు. కాబట్టి ఈ అసూయ ఉండకూడదు. అందుకే స్వామి దయానంద సరస్వతి గారు చాలా జోక్గా చెప్పారు. ఈ అసూయ అంటే ఏంటంటే, ప్రూఫ్ రీడింగ్ చేసే వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు మంచి ఉదాహరణ అసూయకి అంట. ఎందుకంటే వాళ్ళు అలాగ ఎక్కడ తప్పుంది అలాగ వెతికి మరీ పట్టుకుంటారు.
పరగుణేషు దోష ఆవిష్కరణం అసూయ. మరి మీరేమనుకోవద్దు, ప్రూఫ్ రీడింగ్ అనేవాళ్ళు చాలా ప్రొఫెషనల్స్, అది ఉత్తమ గుణంగా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇన్ని గ్రంథాలు, ఇన్ని పుస్తకాలు వచ్చాయంటే ఎంత ప్రూఫ్ రీడ్ చేసేవాళ్ళు ఎంత వివేకంగా, ఎంత అలర్ట్గా, సావధానంగా లేకపోతే జరగదు. కాబట్టి అలాంటి అసూయ గుణం లేకుండా ఉండడాన్ని అనసూయ అంటారు. అందుకే అనసూయమ్మ అనే ఒక మాత ద్వారా సాక్షాత్ పరబ్రహ్మం ప్రకటమైందని కథ ఉన్నది. అదే దత్తాత్రేయ వారు అంటారు. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడాను బాలకులుగా మార్చారు అమ్మగారు తపస్సుతో అని మీరు విని ఉంటారు కథలు. అంటే అనసూయ అంటే అంత గొప్పది శక్తి. సో ఈ విధంగా ఎటువంటి అసూయ తత్వం లేకుండా శుద్ధమైన పవిత్రమైనటువంటి హృదయం కలవారు ఈ విధమైనటువంటి మే మతం, నా యొక్క బోధ కర్మయోగ తత్వాన్ని నిత్యం ఏమండి ఉదయాన్నే లేచినంటున ఈ గంటం పావు కాలంలో నేను చాలా గొప్ప నిష్ఠతో ఉంటాను స్వామీజీ, భగవద్గీతే నా ప్రాణము, ప్రాణమే గీత, గీతయే ప్రాణము, గీతయే జీవనం, జీవనమే గీత అని చెప్తాం మనం. ఈ ఒక్క గంట కాలం పాటే కాదండి, ఉదయం లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు ప్రతి క్షణం కూడాను ఈ కర్మయోగ రహస్యాన్ని మనము స్మరణలో ఉంచుకుంటూ మన కర్తవ్య కర్మలను చేస్తూ ఉండాలి. అనుతిష్టంతి మామూలుగా ఒక్కసారి చేయడం కాదు. అను అంటే సర్వకాలేసు సర్వ అవస్థేసు అని అర్థం. ప్రతి క్షణం కూడాను ఈ కర్మయోగ రహస్యాన్ని స్మరిస్తూ ఎవరైతే చేస్తారో ఈ కర్మభిహి ముచ్యంతే సర్వ కిల్బిషైహి అంటే వాళ్ళు మోక్షం పొందుతారు. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ వస్తుంది, స్వామీజీ మోక్షం అనేది ఆత్మజ్ఞాన స్వరూప తత్వం, జ్ఞాననిష్ట ఆత్మనిష్టే కదా, మరి కర్మల ద్వారా కూడా మోక్షం వస్తుందా అంటే, ఎవరైతే ఈ విధంగా కర్మయోగం చేస్తారో వాళ్ళ అంతఃకరణ శుద్ధి అయిపోతుంది. నిశ్చయాత్మక బుద్ధి, ఆత్మ పవిత్రత, హృదయ పవిత్రత కలిగినప్పుడు 2వ అధ్యాయంలో చెప్పినటువంటి జ్ఞాన బోధ ఏదైతే ఉందో 12వ శ్లోకం నుండి 25వ శ్లోకం వరకు సాంఖ్యయోగం మీకు స్పష్టంగా మీ యొక్క మనస్సు హృదయంలో ఆవిష్కరణ జరుగుతుంది. నేనే చిదానంద రూప శివ అని మీకు అనుభూతి కలుగుతుంది. అపరోక్ష అనుభూతి అంటారు దాన్ని. కాబట్టి ఈ విధంగా ఎవరైతే తూచా తప్పకుండా చేస్తారో వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఉత్సాహంగా చేస్తారు. దీన్ని సాత్విక కర్త అంటారు. 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు ఏంటని, ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్విత అంటారు. అంటే ఎంతో దృఢ నిశ్చయంతో, ఉత్సాహంతో, సాహసవంతంగా, ఉల్లాసంగా చేస్తుంటారు. వాళ్ళు ఎటువంటి లేజీగా, ఈ లేజినెస్ ఉండకూడదని కృష్ణ పరమాత్మ కర్మయోగం అనే ఒక సిద్ధాంతాన్ని మళ్ళా మనకు తీసుకొచ్చారు. దాని ద్వారా మోక్షం పొందుతారు. మోక్షం వరకు మీకు ఆ మార్గం చాలా తేలికైపోతుందని చెప్పారు. ఏ త్వే తదభ్యసూయంతః ये त्वे तदभ्यसूयन्तः నానుతిష్టంతి మే మతం नानुतिष्ठन्ति मे मतम् नानुतिष्ठन्ति मे मतम् సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ सर्वज्ञानविमूढांस्तान् सर्वज्ञानविमूढांस्तान् విద్ధి నష్టాన చేతసః विद्धि नष्टानचेतसः विद्धि नष्टानचेतसः
ఏ త్వేతదభ్యసూయంతః నానుతిష్టంతి మే మతం. ఏ త్వేతదభ్యసూయంతః నానుతిష్టంతి మే మతం. ఏ త్వేతదభ్యసూయంతః నానుతిష్టంతి మే మతం. సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఉత్తమం. అయితే ఎవరైతే శ్రద్ధ భక్తితో ఎటువంటి అసూయ లేకుండా నేను చెప్పినటువంటి ఈ కర్మయోగ తత్వాన్ని, బోధను, ఉపదేశాన్ని పాటిస్తారో వారు అత్యంత పవిత్రులై, పావనులై జ్ఞానయోగములోకి అర్హత సాధించి జ్ఞానయోగము ద్వారా ముక్తిని పొందుతారు అని స్పష్టం చేశారు 31వ శ్లోకంలో. అయితే అందరూ ఆయన చెప్పిన దాన్ని ఒప్పుకోవట్లేదు కదా. ఇప్పుడు ఎవరు ఒప్పుకుంటున్నారు? ఎక్కడో పరలోకములో ప్రభు ప్రభు అనేసి టికెట్లు తీసుకుంటారు మన వాళ్ళు, వీసా. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏ కైలాస ప్రభువో కైలాసవాస సదాశివ వైకుంఠవాస నారాయణ నంది వాహన సదాశివ గరుడ వాహన నారాయణ ఇలాంటి పాటలు పాడుకుని మనం కాలయాపన చేసుకుంటూ ఎక్కడో వైకుంఠము నుండి నాకు విమానం వస్తుంది, కైలాసము నుండి విమానం వస్తుంది, పరలోకములో నాకు నిత్య పరలోకములోకి నాకు టికెట్లు కావాలని లైన్లో పాస్పోర్ట్లు, వీసాలు అప్లై చేసుకుంటున్నారు మనోళ్ళు. సో వీళ్ళందరి పరిస్థితి ఏంటని చెప్తున్నారు ఇప్పుడు కృష్ణ పరమాత్మ. ఏమని చెప్తున్నారంటే, ఎవరైతే ఏ అంటే ఎవరైతే తు అలా నేను చెప్పినట్టు వినకుండా, ఏతత్ అంటే ఈ ఉపదేశాన్ని అభ్యసూయంత. ఎవరండి? శ్రీకృష్ణ. ఆయన వెన్న దొంగ చేశాడు కదా, ఆయన గోపిలతో రాసలీలలు రాసక్రీడలు ఆడుకొని ఆయన చెప్పిన గీత ఏంటి? గీత ఎవరో హిందువులు మతము వాళ్ళ నమ్మకాలకి కదా, అసలు హిందూ గ్రంథం అది మనకు సంబంధం లేదు. అసలు శ్రీకృష్ణుడు మనిషి, మానవ మాత్రుడు. శ్రీకృష్ణుడు రాముడు మనుషులండి. ఎవరో కాలజ్ఞానాలు, భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్పిన పరమాత్ములు ఉన్నారు. భ్రమలో చాలా మంది ఉన్నారు ఇప్పుడు. ఇలాంటి వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? అభ్యసూయంత అంటే పూర్తిగా శ్రీకృష్ణుని నిందిస్తూ, శ్రీకృష్ణుని మీద దోష అన్ని తప్పులు ఎదుగుతుంటారు అన్నమాట. శ్రీకృష్ణుడు అనేవాడు కరెక్ట్ కాదండి. ఆయన గురువు ఎలాగవుతాడు? అసలు గురువే కాని శ్రీకృష్ణుడు జగద్గురువు ఏంటండి బాబు? ఉట్టికి అందన అమ్మ స్వర్గానికి అందినట్టు ప్రయత్నిస్తున్నట్టు లేదు అని మంచి చెప్తారు ప్రవచనాలు. అద్భుతమైన ప్రవచనాలు ఇస్తారు వాళ్ళు, మామూలు కాదు. ఎలాగిస్తారు వాళ్ళ ప్రవచనాలు? వీణాయా రూప సౌందర్యం తంత్రీవాదన సౌష్ఠవం ప్రజారంజన మాత్రం తత్ న సామ్రాజ్యాయ కల్పతే. వారికి ఏమన్నారని శంకరాచార్య వివేక చూడమనిలో అద్భుతమైనటువంటి ఒక వీణ తీసుకొచ్చి కింద మీద కొట్టేస్తుంటారు. జనము ఊగీసుకొని క్లాప్స్ కొట్టుకొని భల 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 అని విజల్స్ క్లాప్స్ కొడుతుంటారు. ఏంటి? వీణ అద్భుతమైన అందంగా ఉన్నది వీణా వాదన. అదంతా ప్రజలకు రంజింప చేయడమే తప్ప ఆ షో అయిపోయిన తర్వాత వారిని ఎవ్వరూ పట్టించుకోరు. అదే విధంగా వీళ్ళ యొక్క ప్రవచనాలు, వీళ్ళ మిఠా బాత్ మనకి 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ చెప్పారు. యామి మా పుష్పిత వాచం ప్రవదంతి అవిపశ్చిత అని చెప్పారు. వేదవాదరత పార్థ నాణ్యదస్థితి వాదిన అన్నారు. అంటే వీళ్ళందరూ మాటలు అంటే నోటిలో బూర్లు వండుతారు మాటలతో. మాటలనే
ఆ శనగపిండి అన్ని మాటలని ఆ పిండి అంతా తెచ్చుకొని మీ నోటిలో మాటలతో బూరులు గారెలు వండేస్తారన్నమాట. ఆ మాటలు పడిపోతారు మన వాళ్ళు. అవును కదా, అవును కదా అంటూ ఏబిటీకి ఓబిటీకి గంగిరెద్దులో మనం మన తలలు ఊపడంలో మనం చాలా మాస్టర్లం అన్నమాట. అందువలన వాళ్ళు అక్కడతో ఆగిపోలేదండి. ఇంకా ఎలా చెప్తారు కథలు? వాగ్వైఖరి శబ్దచరీ శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం వైదుష్యాం విదుషాం తద్వతు భుక్తయే నతు ముక్తయే. చూసారా? మనకి వాళ్ళు ఎంత ఎలాక్వెంట్ గా మాట్లాడతారంటే, అమ్మ బాబోయ్, వాళ్ళు సహస్రావధానులు, ద్విసహస్రావధానులు, అవధానులు, పద్యాలు అలాగా అక్కడికక్కడ అప్పటికప్పుడే కవితలు, పొడుపు కథలు, పిట్ట కథలు, పద్యాలు అల్లేస్తారు. మనల్ని అబ్బా ఆశ్చర్యంలో మనల్ని ముంచేస్తారు. చివరికి ఏమున్నది? శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం. పేను శాస్త్రము, నల్లి శాస్త్రము, బల్లి శాస్త్రము, పుట్టుమచ్చల శాస్త్రం, ఇలా అన్ని శాస్త్రాలు తీసుకొచ్చి మన మీద రుద్దుతారు వచ్చి. వైదుష్యాం విదుషాం తద్వత్, వాళ్ళ పాండిత్యాన్ని ప్రదర్శించడం అన్నమాట. పాండిత్యం ప్రదర్శిస్తూ అది కేవలము పొట్టకూటి కోసము. భుక్తయే నతు ముక్తయే, ముక్తికి ఎటువంటి పనికి రాదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మాయలో పడిపోకూడదు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. అందువలన ఎవరైతే నేను చెప్పిన దాన్ని విశ్వసించి శ్రద్ధాభక్తితో ఎవరైతే పాటించరో నా అనుతిష్టంతి, ఎవరైతే పాటించరో తాన్ ఆ మందాన్ మూఢాన్ అజ్ఞాన పీపుల్, అజ్ఞానాన్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో సర్వజ్ఞాన విమూఢాన్. సర్వజ్ఞాన విమూఢాన్ అంటే ఏంటంటే వారికి ఒక విపరీతమైనటువంటి జ్ఞానం, అంటే విరుద్ధమైనటువంటి సంశయాలతో కూడుకున్నటువంటి ఒక విపరీతమైన జ్ఞానం అంతా తలలో నింపుకొని శాస్త్రాలన్నీ తన బ్యాగులో వేసుకొని ప్రయాణిస్తుంటారు, ఎక్కడికక్కడ తిరుగుతుంటారు. అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీర పండితం మన్యమాన దంద్రమ్యమాన పర్యంతి మూఢాః అంధేనైవ నీయమాన యత అంధాః. ఆ శాస్త్రాలన్నీ పట్టుకొని ప్రయాణాలు. కాశీ నుండి రామేశ్వరము, రామేశ్వరం నుండి అమర్నాథ్, అమర్నాథ్ నుండి కైలాసం తిరుగుతూ ఉంటారు వాళ్ళు. పూరి నుండి ద్వారకా, ద్వారకా నుండి జోషిమఠ, బద్రీనాథ్, బద్రీనాథ్ నుండి కన్యాకుమారి వరకు తిరుగుతారు వాళ్ళు. తిరుపతి కూడా మధ్యలో బాలాజీకి నమస్కారం పెట్టి వెళ్తారు. అందువలన వాళ్ళ యొక్క అజ్ఞానం పిహెచ్డీలు చేశారంట అజ్ఞానంలో. వీళ్ళందరూ కూడాను మొత్తం విపరీతమైనటువంటి తప్పుడు జ్ఞానంతో నింపుకొని ఏమవుతుంది? నష్టాన్ అచేతస, మొత్తం వివేక జ్ఞానం అంతా కోల్పోయి ఒక భ్రష్టులైపోయి పతనం అయిపోతారు. మనకి 2 అధ్యాయులు చెప్పారు మనకి స్థిత ప్రజ్ఞ లక్షణాల్లో. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అత పాతాలోకానికి పట్టి పాపయోనిలుగా, అంటే పాపము యోనిలు అంటే దోమ, చీమ, ఈగ ఇలాంటి శరీరాలు మళ్ళీ పొందుతారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు. అయితే వీళ్ళు ఎంత గొప్ప నటులు అంటే వీళ్ళు చాలా పెద్ద నటులు. ఇలాంటి టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్లు సరిపో వీళ్ళకి. వీళ్ళ కోసం ఒక త్రిశంకు స్వర్గంలో కొత్త వుడ్ ఒకటి పెట్టాలి మనం. వీళ్ళు శాస్త్రాలన్నీ పట్టుకొని ఒక అతనేమో పండితుడు, ఇలాంటి పండితుడు కాశీలో ఒక బోటి మీద అవతలకి వెళ్ళాలనుకుంటున్నాడు. అయితే ఒక బోటి మీద పిలిచాడు. ఏమయ్యా, ఈ బోటు అవతలకి తీసుకెళ్తావా? అయ్యగారు తీసుకెళ్తాను అన్నాడు. ఓకే, ఇద్దరు కూర్చున్నారు బోటు మీద. వెళ్తుంటే ఏమయ్యా బోటు మ్యాన్, నువ్వు వ్యాకరణము చదువుకున్నావా? అయ్యగారు వ్యాకరణం లేదు, గోకరణం లేదు, మాకు ఏ కారణమో తెలియదు అయ్యగారు అన్నారు. నీ జీవితము పావలా వంతు జీవితము వ్యర్థం అన్నాడంట. అయితే మరికొంత దూరం వెళ్ళేసరికి ఏమయ్యా బోటు మ్యాను, నువ్వు మీమాంసం చదివావా? పూర్వ మీమాంస అంటే తర్కం. మీమాంసం లేదు, మా మాంసం లేదు, ఏ మాంసం లేదు, మాకు మాత్రం ఒక్క మాసమే తెలుసు.
మేక మాంసం తెలుసా అన్నాడట. అయితే నీ జీవితము ₹1/2 వాటా వ్యర్థము అన్నాడు. మరి కొంత దూరం వెళ్ళేసరికి ఏం చెప్తాడు? వ్యాకరణం రాదు, మీమాంస రాదు, పోనీ తర్కం ఏమైనా చదువుకున్నావా? తర్కం అంటే లాజిక్. నాకు తర్కం రాదు బాబాయి అన్నాడంట. 3/4 వాట 3/4 వాట నీ జీవితం వ్యర్థం అన్నాడు. మరి కొంత దూరం వెళ్ళేసరికి పూర్తిగా ఆ తుఫాను, ఆ యొక్క గాళ్ళు భయంకరమైన ఈదురుగాలు వీస్తున్నాయి. ఆ బోటు ఇటు కిందకి మీదకి తిరుగుతున్నది. వెంటనే ఆ పడవ నడిపేవాడికి అర్థమైంది, ఇక నేను ఆ ఒడ్డుకు చేరడం కష్టం. అయితే బోటు నడిపేవాడు అన్నాడంట పండితుడికి, అయ్యగారు మన్నించవాళ్ళని క్షమించండి, బోటు ఒడ్డుకు చేరే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే నా చేతిలో నియంత్రణ లేదు, కంట్రోల్ లేదు. ఇప్పుడు మీకు ఎలా మరి? అయ్యగారు మీకు ఈత వచ్చా అన్నారు. అదేం పనిరా, నాకు ఈత రాదురా అన్నారు. నా జీవితం 3/4 జీవితం వ్యర్థము నాది, మీది పూర్తి జీవితం వ్యర్థము, గంగార్పణం అన్నారట. గంగార్పణం అని ఆ బోటు నడిపేవాడు నదిలో జంప్ అయిపోయి ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేశాడు. మరి పండితుడు ఇంకెక్కడ? గంగాసాగర్ అక్కడ కలకత్తాలో. గంగా అర్పణం. అందువలన మనం కేవలము ఎన్ని శాస్త్రములు, ఈ పనికిరాని అనేక శాస్త్రములు విని తెలుసుకోవడం కంటే కేవలము మీ జీవితాన్ని ఉద్ధరించేది, మానవ జన్మ యొక్క అంతిమ ప్రయోజనాన్ని సిద్ధింపజేసే ఈ బ్రహ్మ విద్య అయినటువంటి ఆత్మ విద్య ఏదైతే ఉందో, ఈ భగవద్గీత లాంటిది మాత్రమే మనం నిత్యము అధ్యయనం చెయ్యాలి. దీన్నే స్వాధ్యాయము అంటారు. స్వాధ్యాయన ప్రవచనాభ్యం అంటే స్వాధ్యాయన ప్రవచనము నా ప్రమదితవ్య, స్వాధ్యాయము ప్రవచనాభ్య నా ప్రమదితవ్య. ఎప్పుడు కూడా దాన్ని విస్మరించకూడదు. అందువలన ఇలాంటి మిడిమిడి జ్ఞానము తెలుసుకున్న వారితో ఎప్పుడు కూడా ప్రమాదము, జాగ్రత్తగా మీరు ఉండాలి. శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం అన్నట్లుగా. కాబట్టి వీళ్ళు పూర్తిగా తన యొక్క వివేక జ్ఞానము, ఏవైతే వైరాగ్యము జ్ఞానము ఇవన్నీ కోల్పోయి భ్రష్టులైపోతారు, నేను చెప్పింది పాటించకపోతే. అయితే ఇంకా దీని యొక్క ఈ కర్మయోగము ఎందుకు చెయ్యాలి? అసలు కర్మయోగం చేయకపోతే ఈ ప్రకృతి మాయ ఎంత గొప్పది, ఏం చేస్తుంది అని ఇప్పుడు చెప్తున్నారన్న. సదృశం చేష్టతే స్వస్యాః, సదృశం చేష్టతే స్వస్యాః, సదృశం చేష్టతే స్వస్యాః. ప్రకృతిర్జ్ఞానవానపి, ప్రకృతిర్జ్ఞానవానపి, ప్రకృతిర్జ్ఞానవానపి. ప్రకృతిం యాంతి భూతాని, ప్రకృతిం యాంతి భూతాని, ప్రకృతిం యాంతి భూతాని. నిగ్రహ కిం కరిష్యతి, నిగ్రహ కిం కరిష్యతి, నిగ్రహ కిం కరిష్యతి. సదృశం శ్రేష్టతే స్వస్యాః, ప్రకృతిర్జ్ఞానవానపి. సదృశం చేష్టతే స్వస్యాః, ప్రకృతిర్జ్ఞానవానపి. సదృశం ప్రకృతి కాదు, చెప్పలేదు, ఇంకోసారి చెప్పాలి. ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి.
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. అద్భుతం, ఉత్తమం. సో ఈ శ్లోకాన్ని రేపు సవివరంగా చూద్దాం. అందరికీ మరొకసారి ఈ యొక్క భగవద్గీత తత్వం మీలో ఆ యొక్క భ్రమలని, సంశయాలని పూర్తిగా నివృత్తి చేసి జీవన్ముక్తులుగా మీరు విరాజిల్లాలి అని ఆ యొక్క శ్రీకృష్ణునికి ప్రార్థిస్తూ సర్వం కృష్ణార్పణమస్తు. నమస్కారం స్వామి, ప్రణామాలు. ప్రణామాలు స్వామీజీ, ప్రణామాలు. ఓం శ్రీ గురుభ్యో నమః.